విప్లవోద్యమ నిర్మాణం పక్షాన జూలై 28 చారు మజుందార్ అమరత్వ దినం సందర్భంగా అమరవీరుల సంస్మరణ దినం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు తమ బంధుమిత్రులను కలుసుకొని ఒకరోజు సంస్మరించుకోవడానికి, ఒకరోజు మననం చేసుకోవడానికి, వాళ్ళ కృషి ఏమిటి, వాళ్ళ కృషిలో గుర్తించదగినది ఏమిటి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని తలుచుకోవడానికి ఒక వార్షిక సభ ఏర్పాటు చేసుకోవాలి. అమరుల బంధుమిత్రుల సంఘం ప్రారంభమైన జూలై 18ని ప్రతి సంవత్సరము ఈ సంస్మరణ సభగా జరుపుకోవాలి అని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి కూడా సుభాష్ నగర్ లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరులందరి సంస్మరణలో నిర్మించిన స్తూపావిష్కరణ, ఉదయం పూట స్తూపావిష్కరణ, మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట సభ జరగడం, ఇది ఒక ఆనవాయితీగా 24 సంవత్సరాలుగా వస్తుంది. ఇది ఎప్పుడు బ్రేక్ కూడా కాలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా ఈ అమరుల సంస్మరణ దినం జూలై 18 జరుగుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే అమరులను మననం చేసుకోవడం, అమరులను కలుసుకోవడం అనేది ఒక మానవీయమైన సందర్భం. ఒక మనిషి ఇంకొకటి కలిసి నడిచిన మనిషి, మన కుటుంబంలోని మనిషి, మనకు నాయకత్వం వహించిన మనిషి చనిపోతే అతని గురించి కన్నీళ్లు మార్చడం అనేది, అతని గురించి, ఆమె గురించి తలుచుకోవడం అనేది మనుషులు ఎవరైనా చేసే పని. స్పార్టకస్ ఎప్పుడో 2000 ఏళ్ల కింద చనిపోయాడు. ఇవాళకి స్పార్టకస్ ను తలుచుకుంటూ ఉన్నాం. అటువంటి వందలాది, వేలాది, లక్షలాది ప్రజా యోధులు, ఆ ప్రజా యోధుల గురించి ప్రజలు తలుచుకోవడం అనేది ఒక అత్యంత సహజమైన, సాధారణమైన సందర్భం. ప్రత్యేకించి ఏ అమరులనైతే మామూలు మనుషుల గురించి అట్లా తలుచుకునేటప్పుడు, ఇవాళ అమరుల బంధుమిత్రుల సంఘం ఏ అమరుల గురించి తలుచుకోదలుచుకున్నదో ఆ అమరులు ప్రజల కళ్ళలో నాలుకలా మెదిగారు. ప్రజలకు నాయకత్వం వహించారు, ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు, దేశవ్యాప్తంగా పనిచేశారు. ఒక్క పాక హనుమంతుని తీసుకుంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశాడు, తెలంగాణలో పనిచేశాడు, జార్ఖండ్ లో పనిచేశాడు, ఛత్తీస్గఢ్ లో పనిచేశాడు, బెంగాల్లో పనిచేశాడు. ఆయన అనేక భాషలు నేర్చుకున్నాడు. ఆయన గురించి వివరాలు లక్ష్మణ్ చెప్తున్నాడు. మళ్ళీ ఆ వివరాలకు పోండి. ఒక్క లక్ష్మణ్ మాత్రం, ఒక్క పాక హనుమంతు మాత్రమే కాదు, అటువంటి వాళ్ళు వందలాది, వేలాది మంది దేశవ్యాప్తంగా విప్లవోద్యమ నిర్మాణంలో, ప్రజా ఉద్యమ నిర్మాణంలో అమరులయ్యారు. కాబట్టి ఆ ప్రజా ఉద్యమ నాయకులను కలుసుకోవడం ప్రజల బాధ్యత, ప్రజల కర్తవ్యం, ప్రజలు సహజంగా పాటించే పద్ధతి. కనుక 24 సంవత్సరాలుగా ఈ సంస్మరణ దినం ఆనవాయితీగా జరుగుతూ వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఉత్తేజపూర్వకంగా జరుగుతూ ఉన్నది. ఒరిగిపోయిన అమరులు ఏమి సాధించారు, ఏమి చేశారు, దాన్ని ఎట్లా ఇవాళ గుర్తుంచుకోవాల్సి ఉన్నది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం హఠాత్తుగా ఈ సభ జరగడానికి వీలు లేదు అన్నాం. ఏమిటి మార్పు? ఈ అమరులందరూ ఏ విప్లవోద్యమంలో పాల్గొన్నారో ఆ విప్లవోద్యమంలో ఒక పాయ బహుశా బలహీనపడింది, ఓడిపోయిందని కూడా అంటున్నారు. ముక్తం చేశాము, భారతదేశం మావోయిస్ట్ విముక్తిగా మారిపోయింది అంటున్నారు. అయితే ఈ అమరుల త్యాగాలన్నీ వృధా అవుతాయా? ఈ అమరులు చేసిన పోరాటాలు వృధా అవుతాయా? ఈ అమరులు చేసిన పోరాటాలని తలుచుకోవలసిన అవసరం మారిపోతుందా? కనీసం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు మా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, మా వాళ్ళు ఇంత గొప్ప పనులు చేశారు అని ఆలోచించే, సంస్మరించుకునే, మననం చేసుకునే అవసరం తప్పిపోతుందా? తప్పిపోవాలి. చరిత్రను తుడిచేయాలి. గతం అనేది లేకుండా ఉండాలి. గతం అంటూ ఒకవేళ ఉన్నా అది కేవలం పాలక వర్గాల గతం మాత్రమే ఉండాలి, పాలక వర్గాల భజనగా మాత్రమే ఉండాలి. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ గురించి తలుచుకోకూడదు అని కొత్త పాలక వర్గాలు కంకణం కట్టుకున్నాయి. ఆ క్రమంలో భాగంగానే ఇక్కడ జరిగేది మహా బహిరంగ సభ ఏది కాదు.
ప్రతి సంవత్సరము ఒక హాలు సభ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అన్నారు. ఇది మొదటిది కాదు, ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్తున్నారు. విప్లవ రచయితల సంఘం ఒక సభ ఏర్పాటు చేస్తే నెల కింద దాన్ని రద్దు చేశారు, 15 రోజుల కింద. అంతకు ముందు పౌర హక్కుల సంఘం ఒక సభ పెట్టదలుచుకుంటే దాన్ని ఇక్కడ పర్మిషన్ లేదన్నారు, వేరే చోటికి మార్చారు. పుస్తకంలోకి వెళ్లే ముందర ఆ విషయాలు మీతో మాట్లాడాలని, ఈ విషయం తెలుసుకోవాల్సి ఉందని కొన్ని చట్టపరమైన విషయాలు చెప్పడానికి మాత్రమే ఈ సమయాన్ని వాడుకుంటున్నాను. హాల్ మీటింగ్ కు, ఒక ప్రాంగణం లోపల సభకు, ఒక ఇంటి లోపల సభకు, ఒక ఇంటి లోపల మనుషులు కలుసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది చట్టబద్ధమైనదే. ఒక ఇంట్లో మనుషులు కలిస్తే, ఒక ఇంట్లో మనుషులు సమావేశమైతే, ఒక ఇంట్లో మనుషులు కలిసి తమ చనిపోయిన మిత్రుడిని కలుసుకుంటే అది ఎప్పటికీ నిషిద్ధం కాదు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదు. హాల్ మీటింగులకు పర్మిషన్ అవసరం లేదు. ఇది చట్టం చెప్పే మాట. హాల్ మీటింగ్లు మాత్రమే కాదు, బహిరంగ సభలకు కూడా పర్మిషన్ అవసరం లేదు. చాలా మందికి అంటే పోలీసులు తమ అధికారాలని దురాక్రమించి ఎంత దూరం తీసుకొచ్చారంటే, బహిరంగ సభకు పర్మిషన్ అడగాలేమో, ఊరేగింపుకు పర్మిషన్ అడగాలేమో అని చాలా మంది అనుకుంటారు. చట్టం ఏం చెప్తుందంటే, బహిరంగ సభ అయినా ఊరేగింపు అయినా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి మైక్ పెడతారు కనుక చుట్టూ ఉన్న వారికి ధ్వని కాలుష్యం అవుతుంది కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మేము ఇక్కడ సభ పెట్టబోతున్నాము, మేము ఇక్కడ ఊరేగింపు చేయబోతున్నాము. పోలీసుల బాధ్యత ఈ ధ్వని కాలుష్యాన్ని తగ్గించడం ఎట్లా, ట్రాఫిక్ ను నియంత్రించడం ఎట్లా అని ఏర్పాటు చేసుకోవడం, అది మాత్రమే చట్టం. కానీ అక్కడి నుంచి ఎంత దూరం వచ్చిందంటే, బహిరంగ సభకైతే పర్మిషన్ ఇవ్వరు, పర్మిషన్ లేకుండా పెట్టడానికి వీలే లేదు. హాల్ మీటింగ్లకు పర్మిషన్ లేదు అని ఒక 30-40 సంవత్సరాలు నడుపుకుంటూ వస్తున్నాం. హాలు ఉన్న ప్రాంతంలో పాత రోజుల్లోనైతే సెక్షన్ 144 అంటారు, సిఆర్పిసి 144 అంటే నలుగురి కన్నా ఎక్కువ గుమిగూడకూడదు. అట్లా గుమిగూడితే అక్కడ ఏమైనా తొమ్మిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అక్కడ నలుగురి కన్నా ఎక్కువ గుమిగూడకూడదు అని నిషేధాజ్ఞలు విధించారు. హాల్ ముందర నిషేధాజ్ఞలు విధించేవాడు. ఇప్పుడు అది సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అని మారిపోయింది. ఈ హాల్ ముందర పోలీసులు గుమిగూడి నలుగురి కన్నా ఎక్కువ గుమిగూడకూడదు అనడం కూడా హాల్లో పర్మిషన్ కట్టించి కాదు. హాల్లో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో కూడా బయట జనం రాకుండా, బయట ఎక్కువ మంది రాకుండా పోలీసులు అడ్డుకోవడానికి అది ఒక ప్రయత్నం. అది కూడా అయిపోయింది. ఇంకా ముందరికి వచ్చారు హాలు యాజమాన్యాలను బెదిరించడం. హాలు యాజమాన్యాలు సాధారణంగా వ్యాపారస్తులు. వాళ్ళు హాలు పెట్టుకున్నదే వాణిజ్య అవసరాల కోసం. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి హాలిస్తారు, ఎవరు అద్దె కడితే వాళ్ళకి హాలిస్తారు. కానీ మామూలుగా వ్యాపారస్తులందరూ పోలీసులకు భయపడతారు కాబట్టి హాలు యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి బెదిరించి హాలు ఇవ్వకూడదు, మా పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఇవ్వకూడదు. ఈ హాలు యాజమాన్యాలకు వెన్నెముక ఉండదు. సాధారణంగా మీ పర్మిషన్ అవసరమా, అసలు మీరెవరు పర్మిషన్ ఇవ్వడానికి అని అడగాలి కదా. అడగరు. మామూలు వాడైతే, మామూలు వ్యాపారస్తులు అయితే అడగరు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు పెట్టుకున్న పార్టీ, ఆ పార్టీకి కూడా వెన్నెముక లేదు. ఆ పార్టీకి కూడా పోలీసులు వచ్చి మీకు పర్మిషన్ లేకపోతే ఎట్లా పెట్టుకుంటారు, మీరు పర్మిషన్ ఇవ్వకూడదు అంటే అసలు పర్మిషన్ అవసరం ఉందయ్యా, మీరెవరు అడుగుతున్నారు అని ఈ హాల్ యజమాని అడగలేదు. సిగరెట్ చెప్పింది చాలా, మీరు అప్పుడు తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. మీటింగ్ ఉందని పర్మిషన్ లేకుండా మీటింగ్ ఉంది అనే విషయం యాజమాన్యం ప్రతిరోజు పోలీసులు వచ్చి రిజిస్టర్ చూస్తున్నారు, ఎవరు బుక్ చేస్తారో చూస్తున్నారు, వాడిని బెదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే ఇది పోలీసు రాజ్యం అయిపోయింది. పోలీసు రాజ్యం అయిపోయిందనే మాట మనం ఎన్నో ఏళ్ళు అంటూ ఉన్నాం. కానీ మీటింగులు కూడా ఈ కారణం చెప్పి రద్దు చేయడం సందర్భం వచ్చిందంటే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వీల్లేని పోలీసు రాజ్యంగా మారిపోయింది. సరే, అప్పుడు మేము వాళ్ళ డబ్బులు వాపసు తీసుకోమండి, కోర్టుకు పోతాము, కోర్టుకు పోయి అనుమతి తెలుసుకుంటాము.
వహించిన హైకోర్టు నినాదాలు ఇవ్వకూడదు అనే కండిషన్ మీద సభకు అనుమతించింది. కోర్టు అంటే, న్యాయస్థానం అంటే భారత రాజ్యాంగ పరిరక్షకురాలు. రాజ్యాంగం తెలియకుండా దాన్ని పాటించాలి కానీ మంత్రులు ఏం చెప్పారు, పోలీసులు ఏం చెప్పారు అనేది పాటించడానికి వీల్లేదు. రాజ్యాంగంలో వాక్సభ స్వాతంత్ర్యం ఉన్నది. వాక్సభ స్వాతంత్ర్యాన్ని రక్షించవలసిన బాధ్యత హైకోర్టు మీద ఉన్నది. ఆ హైకోర్టు నీ వాక్ స్వాతంత్రంలో భాగమైన నినాదం ఇచ్చే హక్కు నీకు లేదు. నినాదం ఇచ్చే హక్కును నువ్వు వదులుకుంటే నీకు అనుమతిస్తాను. ఇటువంటి పాత హనుమంతుల అవసరం. అందువల్లనే పాత హనుమంతు గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ దేశం ఇట్లా అప్రజాస్వామికంగా మారిపోతున్నది కాబట్టి, ఈ దేశం ఇట్లా నిరంకుశంగా మారిపోతున్నది కాబట్టి, ఈ దేశం ఇట్లా పోలీసు రాజ్యంగా మారిపోతున్నది కాబట్టి, ఈ దేశం ఇంకెంత మాత్రము ప్రజాస్వామ్యం అని పిలవడానికి అర్హతను లేని స్థితికి చేరింది. కాబట్టి ఈ పుస్తకం గురించి, పాత హనుమంతు గురించి మాట్లాడుతూ, పాత హనుమంతు మీ అందరికీ మళ్ళీ కొత్తగా చెప్పనక్కర్లేదు. 1981-82లో విప్లవోద్యమంలోకి, అజ్ఞాత జీవితంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి అనేక రంగాలలో అనేక చోట్ల పనిచేశాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగానే ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కవిత్వం రాశారు, ప్రతి ఒక్కరూ రచన చేశారు. అంటే ప్రజా ఉద్యమ భాగస్వామ్యం, ప్రజా ఉద్యమ నాయకత్వం తప్పనిసరిగా ఒక మనిషిలోని సృజన శక్తులను ఆవిర్భవింపజేస్తుంది, పెళ్ళువికేలా చేస్తుంది. కవులు కానివాళ్లే, కర్కోటకుడు అని పేరుపడ్డ, శత్రువులు పిలిచిన స్టాలిన్ కూడా కవిత్వం రాశారు, లెనిన్ కవిత్వం రాశారు, మార్క్స్ ఎంగెల్స్ కవిత్వం రాశారు. మార్క్స్ అయితే నవల రాయడానికి కూడా ప్రయత్నం చేశారు. మావో అద్భుతమైన కవిత్వం రాశాడు. మన సంప్రదాయంలో నక్సల్బరి నుంచి ఇప్పటికీ అజ్ఞాత నాయకులు, విప్లవోద్యమ నాయకులు, ప్రజా ఉద్యమ నాయకులు వందలాది మంది కవులుగా, కథా రచయితలుగా, నవలాకారులుగా ఎదిగారు. అటువంటి ఒక ఉజ్వలమైన వారసత్వం నుంచి పాత హనుమంతు గణేష్ ఉయికే కవిత్వం రాయడం ప్రారంభించాడు. 2024 జనవరిలో విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం సభలో ఆయన పుస్తకం మొదటిసారి ఆవిష్కరించబడింది. అప్పటికి పాత హనుమంతు తెలియదు ఎవరికి, గణేష్ ఉయికే అని కూడా తెలియదు ఎవరికి. లహర్ అనే ఒక కలం పేరుతో లహర్ కవితా సంపుటం ఆ రోజు విజయవాడలో ఆవిష్కరణ జరిగింది. ఆ లహర్ కవితా సంపుటంలో ఉన్న కవితలన్నీ మళ్ళీ దీంట్లో కూడా ఉన్నాయి. ఆయన మొత్తం మీద ఇంకా ఎన్ని రాశాడో మనకు తెలియదు, రాయగలడు అని స్పష్టంగా తెలుస్తుంది. లహర్లో ఉన్నవి, ఆ తర్వాత దొరికినవి అన్ని కలిపితే 15 కవితలు ఉన్నాయి. ఆ 15 కవితలు ఈ పుస్తకంలోకి వచ్చాయి. ఈ పుస్తకం ఇక్కడ రచన కావడము, ఆవిష్కరణ కావడం ఎంత సముచితమైనదంటే 15 కవితల్లో 12 కవితలు సంస్మరణ కవితలు. ఆయన అమరులను తలుచుకోవడం, అమరుల బంధువుగా, మిత్రుడుగా, ఆయనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు ఎందరో అమరులైన వెంట ఆయన వాళ్ళ మీద కవిత్వం రాశాడు, వాళ్ళ గురించి తలుచుకున్నాడు, వాళ్ళ కృషిని తలుచుకున్నాడు, వాళ్ళ కృషిని కొనసాగించవలసిన అవసరం తలుచుకున్నాడు. విప్లవ సాహిత్యం మీద, విప్లవ కవిత్వం మీద చాలా రోజుల నుంచి ఒక విమర్శ ఉన్నది. అసలు మీరేం కవిత్వం, మీరంతా సంస్మరణ కవిత్వం తప్ప, ఎలిజీ తప్ప. ఎలిజీ అంటారు సంస్మరణ గీతాన్ని. చనిపోయిన వాళ్ళ గురించి తలుచుకోవడం. ఇప్పుడు విప్లవానికి కాలం కాదు, విప్లవం అయిపోయింది అన్న వాళ్ళు మీరు శవాలకు ఊరేగింపులు చేస్తారు, శవాల మీద కవిత్వం రాస్తారని మీరు కూడా అంటున్నారు. ఒకప్పుడు పోలీసులు అన్నమాట, ఒకప్పుడు ప్రజాశత్రువులు అన్నమాట, ఒకప్పుడు విప్లవ సాహిత్య శత్రువులు అన్నమాట. ఇవాళ నిన్నటి దాకా విప్లవ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఎందుకు సంస్మరణ కవిత్వం అవసరం అవుతుంది? ఒక మనిషి, మనతో పాటు కలిసి నడిచిన మనిషి, మనతో పాటు కలిసి ముద్ద పంచుకున్న మనిషి, మనతో పాటు కలిసి మాటలు పంచుకున్న మనిషి, మనతో పాటు కలిసి పనులు పంచుకున్న మనిషి హఠాత్తుగా రాజ్యం వల్లనూ, అనారోగ్యం వల్లనూ, మరే కారణం వల్లనూ మాయమవుతారు. మాయమైనప్పుడు
వెంటనే ఒక మనిషిగా, ఒక స్పందించే హృదయంగా, ఒక బుద్ధిజీవిగా ఏమనిపిస్తుంది? ఒక మనిషి చనిపోయాడు అని మాత్రమే కాదు, ఒక కర్తవ్యం, ఒక పని అసంపూర్ణంగా ఆగిపోయింది. ఎందుకంటే వారందరూ ఒక ఉజ్వలమైన పనిలో ఉన్నారు, ఒక కొనసాగింపులో ఉన్నారు, ప్రజలను కూడగట్టే పనిలో ఉన్నారు. ఈ పని మధ్యలో ఆగిపోయింది కదా. అప్పుడు వెంటనే ఆ మనిషి చేసిన పనులన్నీ గుర్తుకొస్తాయి. చేయవలసిన పనులు, ఆయన మరణం వల్ల, ఆమె మరణం వల్ల ఆగిపోయిన పనులు గుర్తొస్తాయి. అందువల్ల ఇది తప్పనిసరిగా ఒక భావుకమైన ఊహ, ఒక సృజనాత్మకమైన ఊహ. ఈ సృజనాత్మకమైన ఊహ తప్పనిసరిగా కవిత్వంగా వస్తుంది. మీరు సంస్మరణ కవిత్వం అంతా చూడండి, పాటలన్నీ చూడండి, ఆ మనిషి గురించి ఉంటుంది, ఆ మనిషి రూపురేఖలు ఉంటాయి, ఆ మనిషి వ్యక్తిత్వం ఉంటుంది, ఆ మనిషి ఇతరులతో ప్రవర్తించే పద్ధతి ఉంటుంది, ఆ మనిషి ప్రజలకు ఎట్లా నాయకత్వం వహించారో ఉంటుంది, ఆ మనిషి కొనసాగింపుగా, ఆ మనిషి లేరిప్పుడు మరణించారు కానీ వాళ్ళ పని ఉంది అనే కొనసాగింపు ఉంటుంది. సంస్మరణ గీతాలన్నీ నిజానికి చరిత్ర శకరాలు. అందులో గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అటువంటి గొప్ప సంస్మరణ కవిత స్మృతి గీతం అనే ఒక ప్రక్రియలో పాక హనుమంతు అపారమైన కృషి చేశాడు. ఆయన రాసిన 17 కవితల్లో 12 కవితలు అమరుల గురించే. అంటే ఆయన అమరత్వాన్ని, తనతో పాటు పోయిన మిత్రులను, తనతో పాటు కలిసి నడిచి వెళ్ళిపోయిన మిత్రులను కలుసుకోవడాన్ని ఎంతగా తప్పన పడ్డాడు, ఎంతగా మదన పడ్డాడు, ఎంతగా దాన్ని గుర్తుంచుకోవాలని అనుకున్నాడు ఆలోచించండి. రాణి పొదిలి అని ఒక ప్రధానమైన ఘటన, ఎదురుపోదురు కాల్పులు జరిగిన ఘటన. ఆ ఘటనలో 6 కామ్రేడ్స్ మరణించారు, 6 విప్లవకారులు మరణించారు. అది ఆయన స్వయంగా చూసిన ఘటన, ఆయన కూడా పాల్గొన్న ఘటన. వాళ్ళ మీద కవిత రాశాడు. ఆజాద్ మీద 2 కవితలు రాశాడు, రామన్న మీద 2 కవితలు రాశాడు. సంజయ్, జగత్, రామ్గూడ అమరవీరులు, తడపాల అమరవీరులు, దర్శన్, జాగేష్, టైలర్ సునీతక్క దళాలకు టైలరింగ్ పనిచేస్తూ దళాలతో పాటు కలిసి తిరుగుతూ ఉండేది. ఆమె చనిపోయింది, ఆమె బహుశా అనారోగ్యంతో చనిపోయింది. ఆమె మీద కవిత్వం రాశాడు. షంషేర్ అని ఇదివరకు అమరుల బంధుమిత్రుల సంఘం సభల్లోనే మనం ఆవిష్కరించుకున్నాం షంషేర్ కవిత్వం పుస్తకాన్ని. షంషేర్ చనిపోయినప్పుడు పాత హనుమంతు ఒక కవిత రాశారు. ఈ కవిత్వం నేను ముందే చెప్పినట్టు స్మృతి గీతాల్లో, ఇది మాత్రమే కాదు, ఈ స్మృతి గీతాల దగ్గరికి వస్తాను కానీ, దీంట్లో ఈ పుస్తకంలో ఒక బయలుడిల్ల గనుల మీద అసంపూర్ణ వ్యాసం ఉంది, ఒక రాజకీయ అర్థశాస్త్ర వ్యాసం, రాయబోయిన వ్యాసం పూర్తి కాలేదు. ఆ వ్యాసం 2 పేజీలు రాశాడు. ఇంకా ఎంత రాసి ఉండేవాడో తెలియదు. కానీ ఇవాళకి ఛత్తీస్గఢ్ లో గనులను ఆక్రమించడానికి బహుళజాతి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు, అసలు ఆ గనులలోని సంపద, ఆ వివరాలన్నీ ప్రారంభించాడు. బయలుడిల్లా ఎంత గొప్ప ఖనిజ వనరు ప్రారంభించాడు, అది అయిపోయింది. అట్లాగే ఇంకొక వ్యాసం ఉంది, ఆ వ్యాసము సంస్మరణ వ్యాసమే. కామ్రేడ్ అనురాధ గాంధీ మీద, అనురాధ గాంధీ చనిపోయిన తర్వాత తనకు అనురాధ గాంధీకి ఉన్న అనుబంధం, అనురాధ గాంధీ ఎప్పుడు మొదటిసారి చూశాను అన్న దగ్గర నుంచి ప్రారంభించి 1981లో గుంటూరులో రాడికల్ విద్యార్థి సంఘం మహాసభలు జరిగాయి. ఆ సభలో నేను వెళ్ళాను. ఆ సభ పాకాల నుంచి కూడా వచ్చాడు, పరిచయం లేదు మాకు. ఆ సభల్లో మొదటిసారి బొంబాయి నుంచి, మహారాష్ట్ర నుంచి ఒక పెద్ద బృందం వచ్చింది. ఒకడు గాంధీ వచ్చాడు, అనురాధ గాంధీ వచ్చింది, అనేక మంది వచ్చారు. అనురాధ గాంధీని మొదటిసారి అక్కడ చూశాను. ఇక్కడ ప్రారంభించి అనురాధ గాంధీ అడవిలో ఎప్పుడెప్పుడు అడవిలో దండకారణ్య కమిటీలో సభ్యురాలిగా 2 సంవత్సరాల పాటు కలిసి పనిచేసినప్పుడు ఏమేమి చేసింది. ఆ తర్వాత 2002 తర్వాత ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది, కలవలేదు. కానీ 2008లో కాల్స్పేరియం మలేరియా వచ్చింది, బ్రెయిన్ మలేరియా వచ్చింది, దాంతో చనిపోయింది. ఈ మొత్తం చరిత్ర అంతా అందుకే చెప్పాను, సంస్మరణ అనేది కేవలం ఒక చనిపోయిన మనిషితో ఉన్న అనుబంధం పంచుకోవడం మాత్రమే కాదు, చనిపోయిన మనిషి నాకు కూడా తెలుసు అని గొప్ప చెప్పుకోవడం కాదు.
చనిపోయిన మనిషి ఒక చరిత్ర శకలం. సామాజిక చరిత్ర నిర్మాణం అవుతూ ఉన్నది. ప్రజలు నిర్మిస్తున్న చరిత్ర సాగుతూ ఉన్నది. ఈ ప్రజలు నిర్మిస్తున్న చరిత్రలో ఒక ప్రధానమైన కీలకమైన నాయకురాలుగా ఆ వ్యక్తి ఉన్నారు అని ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం అంటే చరిత్ర చెప్పడం. కనుక ఈ పుస్తకం ఒక రకంగా ఆయన రచనల సంకలనం అనిపిస్తుంది, కానీ విప్లవోద్యమ చరిత్ర సంకలనం కూడా అనిపిస్తుంది. అట్లాగే ఆయన ఒక కథ కూడా రాశాడు. ఇంకా ఎన్ని కథలు రాశాడో తెలియదు. ఒక కథ దొరికింది. ఆ కథ కూడా ఒక ముగ్గురు ఆదివాసులను టిఆర్పి జవాన్లు కాల్చి చంపారు. ఒకళ్ళు పొలంలో పని చేసుకుంటూ ఉండగా సుక్కు అనే ఆదివాసీ స్త్రీ, అట్లాగే స్థానిక రైతు కూలీ సంఘం నాయకుడైన ఒక ఆదివాసీ నాయకుడు, ముగ్గురిని అట్లా కాల్చి చంపారు. ఆ ముగ్గురి స్మరణలో కథ రాశారు. అంటే ప్రతి సందర్భంలోనూ ఆయన స్మరణ, స్మృతి, సరిగ్గా అమరుల బంధుమిత్రుల సంఘం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము, ఎందుకు అమరుల బంధుమిత్రుల సంఘం ఏడాదికి ఒకసారి కూర్చోవాలని అనుకుంటున్నాము. పాత హనుమంతు తన జీవితం అంతా అడిగింది. తనతో పాటు కలిసి నడిచిన వీరులను తలుచుకోవడం, ఆ వీరులు వదిలిపోయిన కర్తవ్యాన్ని మళ్ళీ మళ్ళీ స్ఫురణకు తెచ్చుకోవడం. ఇంట్లో కొన్ని నాకు ఆయన రాసినవి చదివి వినిపించాలని కూడా ఉంది. అట్లాగే ఈ పుస్తకంలో ఇంకొకటి మీ అందరికీ తెలిసినదే, పాత హనుమంతు తండ్రి 2022లో చనిపోయాడు. తండ్రి చనిపోయాడని తెలిసింది. అది కూడా చనిపోయిన తర్వాత 3 నెలలు తెలిసింది. 3 నెలలకు వెంటనే ఒక ఉత్తరం రాశాడు తల్లి పేరు మీద. తల్లికి ఆ ఉత్తరం అందిందో లేదో కూడా మనకు తెలియదు. తల్లి కూడా ఆ తర్వాత కాలంలో చనిపోయింది. పాత హనుమంతు చనిపోయిన తర్వాత ఈ ఉత్తరం అంటూ ఒకటి ఉంది అని బయటకు వచ్చింది. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. అద్భుతమైన ఉత్తరం. అది చదివి చూడండి. ఎట్లా తన తాత నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్ఞాపకాలు విన్నాడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగించవలసిన అవసరం ఏమిటి, రివిజనిజాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి అని తాత నుంచి నేర్చుకున్నాడు. తండ్రి చదువు వైపు పంపాడు. చదువు మధ్యలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గూండాల వల్ల 1979 నుంచి 82 వరకు నల్గొండలో ఆర్ఎస్ఎస్ గూండాలు రాడికల్ విద్యార్థి యువజనుల మీద అనేక దాడులు చేశారు. శేషయ్యను చంపేశారు. శేషు సారును నరికి, గొడ్డళ్లతో నరికి చనిపోయాడు అనుకుని వదిలేసిపోయాడు. శేషు సారును ఇక్కడికి వస్తుని ఆసుపత్రికి తీసుకొచ్చాం. వారం 10 రోజుల కోమా తర్వాత బతికాడు. ఈ నేపథ్యంలో పాత హనుమంతు ఇంకా రాడికల్ విద్యార్థి సంఘ నిర్మాణంలో నల్గొండలో బయట ఉంటే కుదరదు అని కూడా అజ్ఞాతవాసాన్ని జరిగారు. కనుక ఈ మొత్తం చరిత్ర అంతా కూడా మళ్ళీ గుర్తు చేస్తూ, తల్లికి గుర్తు చేస్తూ ఆయన ఈ ఉత్తరం రాసి, నీవు నాన్న అందించిన నిజాయితీ, శ్రమ చేసే తత్వం, తాత అందించిన పోరాట అనుభవాలు నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. మీరు నేర్పిన మానవీయ విలువలు సామాజిక విలువలుగా, విప్లవ ఆదర్శాలుగా, విప్లవాచరణగా నాలో మారాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మన సొంత జీవితంలో మీరు చూసిన ఆశే నాకు మానవాళి మీద, ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారింది. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడల్లా మీ అందరి మీద మరింత గౌరవం కలుగుతుంది. మన పల్లెల్లో తాతలాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పెద్దలు ఎంతో మంది ఉన్నారని నాకు కాస్త పెద్ద అయ్యాక తెలిసింది. అట్లాగే ఆనాటి విప్లవ వారసత్వాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను ఎత్తిపెడుతూ నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాట యోధులు కొనసాగుతున్నారని తెలుసుకున్నాను. అంతగా తాత తన పోరాట అనుభవాలతో నా మీద చెరగని ముద్ర వేశాడు. ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా దానికోసం నిలబడి ఉండాలనే విలువను ఆయన తన సొంత జీవితంలో పాటించాడు. ఇది ఆయన నేర్చుకున్న విలువ.
తాత నుంచి నేర్చుకున్న విలువ. ఒక విషయంలో స్పష్టత కనుక ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఈ మార్గం సరికాదు, ఈ మార్గంలో ముందుకు పోలేము అనిపించినప్పుడు కూడా నిలదొక్కుకోవడం, స్థిర చిత్తంతో ఉండడం, ముందుకు సాగడం, ఇది ఆయన నేర్చుకున్నాడు. అందుకే సెప్టెంబర్ 16, 2025 ఒక విద్రోహానికి పునాది పడింది. వందలాది మందిని తీసుకుని ఇక ఈ సాయుధ పోరాటానికి కాలం లేదు, ఇక విప్లవానికి కాలం లేదు. అసలు లాయిడ్స్ కంపెనీయే చాలా గొప్ప విప్లవ కంపెనీ. లాయిడ్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడానికి మించిన పని లేదు. లాయిడ్స్ కంపెనీ మాజీ మావోయిస్టులకు ఉద్యోగాలు ఇస్తున్నది. ఉద్యోగాలు మాత్రమే కాదు, షేర్లు ఇస్తున్నది. అంటే ఇప్పుడు మాజీ మావోయిస్టులు లాయిడ్స్ కంపెనీలో, ఒక బహుళజాతి కంపెనీలో షేర్ హోల్డర్లు అయ్యారు, రేపు ప్రొపరేటర్లు అవుతారు అని చాలా మంది అంటున్న వేళ సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ 25న చనిపోయేదాకా 3 నెలల పాటు ఈ మార్గం తప్పు, ఇది ప్రతీఘాతుక మార్గం, ఇది విప్లవ ద్రోహం, విప్లవం కొనసాగవలసి ఉంది. ఈ దేశంలో ప్రజల అవసరం విప్లవం, ఈ దేశంలో చరిత్ర అవసరం విప్లవం. అందుకోసం నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటికే సరెండర్ల వెల్లువ ప్రారంభమైంది. బహుశా సరెండర్ల వెల్లువలో ఆయన కూడా చేరుంటే ప్రాణాలు మిల్లుండేవేమో. ఇవాళ మనం ఇట్లా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే వస్తుండేది కాదేమో. కానీ ఆయన మిత్రులారా, 1499 కార్ ఎవరిదో అడ్డం ఉందట ట్రాఫిక్ కి, అది తీయమని 1499 AP 16 BY 1499 3 నెలల పాటు విద్రోహానికి వ్యతిరేకంగా పోరాడు. అంటే హోల్డింగ్ ఫోర్ట్ అని ఇంగ్లీష్ లో ఒక నుడికారం ఉంది. మొత్తం కోట అంతా శత్రుపక్షాల వర్షం అయిపోయింది. అందరూ పడిపోతున్నారు, ఓడిపోతున్నారు, చనిపోతున్నారు. అయినా ఈ కోటను కాపాడాలి, ఈ కోటను నిలబెట్టాలి అని నిలబడే ఒక స్థిర చిత్తం. కర్తవ్యంక అని ఇంగ్లీష్ సాహిత్యంలో ఒక ఓడ మీద ఓడ మునిగిపోతున్నది, ఓడ నుంచి ఇక్కడ బయట పడలేవు అని బయట నుంచి కేకలు వస్తున్నాయి, కానీ నాకు ఇక్కడ నిలబడేదని ఆదేశం ఉంది కనుక ఈ ఆదేశాన్ని నేను మానలేను అని కాసబియాంక ఓడ మీద నిలబడ్డాడు. ఓడ మునిగిపోయింది, చనిపోయాడు. ఈ దేశ ప్రజల ఆదేశం, చరిత్ర ఆదేశం, సమాజపు ఆదేశం విప్లవం తేవాలని. కనుక ఈ ఆదేశాన్ని నేను విస్మరించలేను. 3 నెలలుగా విస్మరించాలనే ఒత్తిడి పెరుగుతూ ఉన్నది, అయినా విస్మరించలేను అని అనుకున్నాడు. ఆ పోరాట మార్గంలో కొనసాగాడు. ఈ పోరాట మార్గంలో కొనసాగడానికి ఆయనకు తప్పనిసరిగా తాత స్ఫూర్తితో పాటు తాను ఏ అమరుల మీద గీతాలు రాశాడో, సంస్మరణ గీతాలు రాశాడో వాళ్ళందరి స్ఫూర్తి ఉంది. వాళ్ళ గురించి ఆయన, ఒక్కొక్కళ్ళ గురించి ఆయన ఎట్లా రాశాడో చదువుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారో చరిత్ర అంతా రాశాడు. అందువల్ల అన్నాను, ఇది కేవలం వ్యక్తిగత స్మృతి గీతాలు కావు. ఒక అమరుడి గురించి రాస్తూ, వెంకటాపురం మధ్య చంద్ర ఏరియా తలలో 4 చీమల దండును కదిలించావు. కర్రెగుట్టల నుండి కేస్కాల్ ఘాట్ వరకు, పల్లెగుట్టల నుండి నయాగఢ్ కొండల వరకు, ఇంద్రావతి నుండి నాగావళి దాకా, బైరడిల్లా నుండి తూర్పు కనుమల దాకా, నయాగఢ్ నుండి దండకారణ్యం వరకు 100 కిలోమీటర్లు ఎగరేసిన విజయ బహుతాల. ఇది కేవలం చరిత్ర మాత్రం కాదు, భూగోళం చెప్తున్నాడు, పోరాట క్రమం చెప్తున్నాడు, పోరాట చరిత్ర చెప్తున్నాడు. కవిత్వంలో దాన్నంతటిని సంక్షిప్తం చేశాడు. తల్లి గోదావరి వలె అలుపెరగట అన్నాడు ఒక అమరవీరుడి గురించి. తల్లి గోదావరికి అలుపు అనేది లేదు, నిత్యం పడుతుంటుంది. అప్పుడప్పుడు సన్నబడవచ్చు, అప్పుడప్పుడు వెల్లువైపోవచ్చు, కానీ గోదావరికి అలుపు లేదు. ఇది ఒక ప్రకృతి సూత్రం. ఈ ప్రకృతి సూత్రాన్ని సమాజానికి, సమాజ నాయకులకు, విప్లవ నాయకులకు వర్తింపజేసి, అన్వయింపజేసి ఒక అమరవీరుడి గురించి రాస్తూ, కామ్రేడ్ జగతన్న, చాలా మంది, బహుశా అనేక మంది వీరులలో ఒక వీరుడు, ఎక్కువ మందికి తెలిసి కూడా ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి
పాక హనుమంతు అలు తల్లి గోదావరి వలె అలు పెరగక అనే ఒక అద్భుతమైన ప్రయోగంతో ఒక్క జగత్ మాత్రమే కాదు, విప్లవకారులందరూ, విప్లవ నాయకులందరూ తల్లి గోదావరి వలె అలు పెరగక తాగేవాళ్ళే అని. అట్లాగే అనేక చోట్ల ఒక ముకురం రాణి బదిలి తలపించాయి మొబైల్ యుద్ధ చర్యలు, పెంటపాడు నుండి మొదలు తీరం ఘాటి కాంగ్రీ వరకు. ఇది నిజానికి కవిత ఇట్లా వేశారు కానీ ప్రతిదానికి ఫుట్ నోట్ పెట్టి అక్కడ ఇది జరిగింది. ఎన్ని వందల పేరు ఇంత చిన్న పుస్తకంలో కొన్ని వందల పోరాట ఘట్ట, పోరాట విజయ, పోరాట అపజయ, వాటి చరిత్ర అంతా కూడా దీనిలో నిక్షిప్తం చేశారు. అట్లాగే వ్యక్తుల గురించి రాస్తున్నప్పుడు ఇది పోరాట చరిత్ర కావచ్చు, కొనసాగింపు కోసం, ఆశయ దీక్ష కోసం ఒక సందేశం కావచ్చు, కానీ ప్రధానంగా వ్యక్తుల గురించి రాసినవి కదా. అటువంటిప్పుడు ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అనేది కూడా చాలా ఆజాద్ గురించి రాస్తూ, ఆజాదా మా ప్రియతమ నాయకుడా, నీ చిరునవ్వు, నీ కపటం లేని కలిసిపోయే తత్వం, మేధో అహంభావం లేని కమ్యూనిస్టు చైతన్యం, విషయాల పసిగట్టే షార్ప్నెస్, దూరదృష్టి, అలుపెరగని శ్రమ గెరిల్లా హృదయాల్లో పదిలంగా ఉంటాయి. నువ్వో రాడార్వి, నువ్వో మైక్రోస్కోప్వి, నువ్వో సూర్య కళల కంప్యూటర్వి, నువ్వో నైట్ విజన్వి, భారత విప్లవోద్యమ సెంట్రీవి. వేల గుంపు గోలలో, చెవులు పగిలే వాహనాల రొదలో పనిచేసే నీ శక్తికి సాటి లేదు. అంటే ఆ వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలను కూడా, వాళ్ళ రూపాన్ని కూడా, వాళ్ళ చిరునవ్వును కూడా, వాళ్ళ భావభావాలను కూడా వీటిలో కవిత్వంలో నిక్షిప్తం చేశారు. అంటే ఆ మనిషి వ్యక్తిత్వం మొత్తాన్ని, రూపం మొత్తాన్ని సాంద్రంగా కవిత్వంలో చెప్పడం, వాళ్ళ పోరాటాన్ని చెప్పడం, ఆ పోరాటం మధ్యదారిలో ఆగిపోయింది, కొనసాగించవలసి ఉంది అని చెప్పడం. అట్లా పాక హనుమంతు కేవలం 42-43 సంవత్సరాల పాటు విప్లవోద్యమంలో పనిచేసిన నాయకుడుగా, కార్యకర్తగా, ఒక సైద్ధాంతిక వ్యూహకర్తగా మాత్రమే కాదు, ఒక పదునైన కవిగా, ఒక గొప్ప కవిగా కూడా ఇందులో మనకు దర్శనమిస్తాం. ఇంకొక 2 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. 2017లో, నిజానికి 2017 నాటికే విప్లవోద్యమం ఒక హాటును ఎదుర్కొంటుంది. పోటు దశ తగ్గిపోయింది. ఎక్కువ మంది అప్పటికి వరుసగా ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ సర్వజుడును ఓడించాము, ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ ఓడించాము, ఆపరేషన్ సమాధానం ఓడించాము, ఆపరేషన్ ప్రహార్ ఓడించాము, ఆపరేషన్ అనకొండను ఓడించాము. కానీ ఉద్యమం విస్తరించవలసినంతగా విస్తరించడం లేదు, ఎక్కువగా విజయాలు సాధించడం లేదు, అనుకున్నంతగా ప్రజా సమూహాలలోకి వెళ్ళడం లేదు అనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అప్పుడే 2017లో రాసిన ఒక కవితలో ఆయన ప్రతిచర్యే పీడిత ప్రజలకు ప్రేరణ, ప్రతిచర్యే పాలక వర్గాలకు వణుకు, ప్రతిచర్యే దేశద్రోహులకు పాఠం, ప్రతిచర్య దేశ పీడిత తాడిత కార్మిక వర్గ విముక్తికి దారి అని ప్రతిచర్య అవసరాన్ని చెప్తున్నారు. బహుశా ఆయన ఏ విజన్ తో, ఏ దార్శనికతో ఈ మాటలు చెప్పాడో అవి అమల్లో పెట్టలేకపోవడం వల్లనే ఇవాటి స్థితికి చేరామా బహుశా సమీక్షించవలసే ఉంది. కానీ హనుమంతు డిసెంబర్ 25న మరణించారు, హతమయ్యారు. ఎన్కౌంటర్ లో పోలీసులు మట్టు పెట్టారు. ఆ తర్వాత 7 నెలల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 7 నెలల్లో చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఇంగ్లీష్ నుడికారంలో మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ అండర్ ద బ్రిడ్జ్ అంటాం. అంటే వంతెన కింద చాలా నీళ్లు ప్రవహించాయి, వంతెన కింద చాలా రక్తం ప్రవహించింది. నిజమే. ఇవాళ ఇవన్నీ తలుచుకుంటుంటే ఇవన్నీ ఒకప్పటి మాటలు కానీ ఇప్పుడు ఏమిటి అని కూడా చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడో 72లోనే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడే 1972లో శివసాగర్ రాసిన ఒక సుదీర్ఘ కవిత ఉంది. వటవృక్షాలు అలసిపోయాయని గాలి వీచడం మానదు.
వటవృక్షాలు అలసిపోవచ్చు, వటవృక్షాలకు కూడా అలసిపోయే ఒక దశ ఉంటుంది. కానీ వటవృక్షాలు అలసిపోయాయి కనుక గాలి వీయడం ఆగిపోతుందా? ప్రజా సమస్యలు ఆగిపోయాయా? దోపిడీ పీడనలు పోయాయా? కుల వివక్ష పోయిందా? నిరుద్యోగం పోయిందా? ఆకలి పోయిందా? ప్రజల పోరాటాలు ఎక్కడైనా నాయకత్వం ఉండవచ్చు, లేకపోవచ్చు. ఇవాళ నాయకత్వం లేకపోయినప్పటికీ ఛత్తీస్గఢ్ లో దాదాపు ప్రతి గని దగ్గర, ప్రతి ప్రజలను నిర్వాసితం చేసి ఆక్రమించడానికి ప్రయత్నం జరిగిన దగ్గర ప్రజలు తాము పోరాడు. ఆదివాసులు మాత్రమే ఇవాళ ఢిల్లీ నీట్ పరీక్ష ఫలితాలు, పరీక్ష పేపర్లు లీక్ అయినందువల్ల 12 మంది ముక్కు పచ్చలారని పిల్లలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యామంత్రిత్వ శాఖ రాజీనామా చేయాలి, విద్యామంత్రి రాజీనామా చేయాలి. చాలా చిన్న డిమాండ్. వ్యవస్థ కోరలేదు, ప్రభుత్వం కోరలేదు. నైతిక బాధ్యత వహించే మంత్రి రాజీనామా చేయాలి. ఒక నేరం జరుగుతున్న అధికారిని ఇంకొకరికి బదిలీ చేస్తారు, బదిలీ చేయండి, మరి అక్కడ చేస్తారు. కనీసం విలువ తెచ్చింది ఈ దేశంలో. మనిషి విలువ లేదు, ప్రభుత్వాలకు జవాబుదారీ కాలేదు. 20 రోజులుగా సోనం వాంచుక్ ఒకప్పుడు మోడీ అభిమాని, మోడీ చేసే పనులను సమర్థించిన వాడు, ఆర్టికల్ 370 రద్దులు సమర్థించిన వాడు ఇవాళ నిరాహార దీక్ష చేస్తుంటే 20 రోజుల నిరాహార దీక్ష ఇవాళ పొద్దున ఎత్తుకుపోయి బలవంతం డాక్టర్స్ చేసి రేపటి నుంచి ఎంతమంత శిథిలం ఉంటుందో లేదో తెలియదు. ఇవి ఏం చెప్తున్నాయి? ఈ దేశంలో ప్రజలలో అనేక వర్గాల్లో, అనేక సమూహాలలో అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తి ప్రజ్వలించడానికి సిద్ధంగా ఉన్నది. నాయకత్వం వహించేవాడు లేదు. ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నాయి, సబ్జెక్టివ్ ఫోర్సెస్ శక్తి లేదు, సబ్జెక్టివ్ ఫోర్సెస్ లేవు. సబ్జెక్టివ్ ఫోర్సెస్ ఉన్న దగ్గర రాజ్యం అతి భయంకరమైన కమిట్మెంట్ ఉపయోగిస్తున్నది. ప్రతి సందర్భంలోనూ అది కనబడుతుంది. అటువంటి సందర్భంలో పాక హనుమంతు మళ్ళీ 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 గుర్తొస్తాం. చివరిగా పాక హనుమంతు మనందరినీ ఉద్దేశించి ఒక కవిత రాశాడు. 2000 ఎప్పుడు రాశారో తెలియదు, బహుశా 2022-23 నాటికి లహర్ పుస్తకం తయారైంది కాబట్టి 2022లో రాసి ఉండవచ్చు. మైదానమా మౌనం వీడు. ఈ దేశంలో ఆదివాసులు పోరాడుతున్నారు, కార్మికులు పోరాడుతున్నారు, ఇవాళ విద్యార్థులు పోరాడుతున్నారు, దళితులు పోరాడుతున్నారు, మహిళలు పోరాడుతున్నారు. ఇన్ని వర్గాల, ఇన్ని సమూహాల పోరాటాలకు మద్దతు పలకవలసిన, సమర్థించవలసిన, సంఘీభావం ప్రకటించవలసిన, వాళ్ళ వెంట నడవవలసిన, వాళ్ళ గొంతు వినిపించవలసిన బుద్ధిజీవి వర్గం నిరాసక్తలో, నిర్లిప్తలో, నిష్క్రియలో, నిద్రలో, మైదానం నిద్రలో ఉన్నది. మైదానమా మౌనం వీడు అన్నాడు పాక హనుమంతు. పాక హనుమంతు ఇస్తున్న సందేశం అది. ఇవాళ పాక హనుమంతు లేని సందర్భంలో మనం ఈసారి ఇప్పుడు దీన్ని గుర్తిస్తామా? దీన్ని ఇలాగే వదిలేయడం యుద్ధ నేరం. ఈ యథాస్థితిని, ఈ వ్యవస్థను, ఈ దుర్మార్గాన్ని, ఈ దోపిడీని, ఈ పీడనను ఇలాగే వదిలేయడం యుద్ధ నేరం. దీన్ని ఇలాగే వదిలేయడం యుద్ధ నేరం. భవిష్యత్ తరాలకు బదులిచ్చుకోలేని చారిత్రక తప్పిదం. స్రవించే నిత్య గాయాల్ని ప్రతిబింబించే రుధిరాకాశమా? కనుగుట్లలో కన్నీరై ఒదిగిన మైదానమా? అది కూడా గుర్తించాడు పాక హనుమంతు. మీలో వేదన ఉంది, మీరు దీనికి ఆక్రోశపడుతున్నారు, మీరు దీన్ని దుఃఖిస్తున్నారు, కానీ మీ కన్నీరు కనుగుడ్లలోనే ఆపుకుంటున్నారు. ఆపుకోకండి, బయటపడండి. కనుగుడ్లలో కన్నీరై ఒదిగిన మైదానమా మౌనం వీడు. రాయో రప్పో పిడుగో ఈటెనో అంతర్యుద్ధం ఆవశ్యం. ఒళ్ళిరిచి చూడు, గుప్పంటూ లేస్తే
చుట్టూ మేమంటూ నీకెప్పుడు తోడు. ఆ తోడు ఉంది అని ఆశ్వాసం ఇచ్చాడు. ఆ తోడు ఉందని మనకి ఇవాళ మన చుట్టూ కనబడుతుంది. లేవవలసింది మైదానమే. పాప హనుమంతు స్మృతిలో మైదానం తన బాధ్యతను గుర్తిస్తుందని గుర్తించాలని ఆశిస్తున్నాను.